కేరళ స్టోరీ మూవీని చూడాల్సిన అవసరం ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి ఇక్కడ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వచ్చి ఉన్నారండి. ఇక్కడ వారు ఏం చెప్తారో వారి మాటలోనూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. బంగారే శర్మ గారు, అసలు మీరు మామూలుగా ఆధ్యాత్మికపరమైన అంశాలు తర్వాత ఇతర అంశాలన్నీ చూసే మీరు ఇలా మూవీ చూడటానికి వీళ్ళతో పాటు గర్ల్స్తో రావడానికి కారణం ఏంటండి? ఆధ్యాత్మికత అంటే మనల్ని మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా జీవితాన్ని గడపడం. అలా చూపించేటటువంటి దారి దేనికి సంబంధించిందైనా సమాజంలో అవన్నీ ఆధ్యాత్మికత కిందకే వస్తాయి. ప్రధానంగా ధర్మము పేరు చెప్పి దాడి చేయాలని, ఇతరమైనటువంటి పేర్లు చెప్పి దాడి చేయాలని, ఉన్న అందరూ నా ధర్మంలోకే వచ్చేయాలి అని రకరకాలైనటువంటి కుయుక్తులతో దురాలోచనలతో సమాజంలో అనేక సమూహాలు ముందరికి నడుస్తూ ఉన్నాయి. ఈ నడిచేటటువంటి సమూహాలు చేసే కుట్రలు ఏవైతే ఉంటాయో ఆ కుట్రలు చాలా దారుణంగా ఉంటాయి. మన పక్కనే ఉంటూ మనతోటే తిరుగుతూ మనకి తెలియకుండానే మన బుద్ధిని వాళ్ళ యొక్క నియంత్రణలోకి తీసుకునేట్టుగా ఉంటాయి. అలా మన బుద్ధిని నియంత్రణలో తీసుకునేటటువంటి వాళ్ళకి సరైనటువంటి సమాధానము చెప్పగలిగే ధైర్యము స్థైర్యము రావాలి. అసలు కుట్ర అంటే ఏమిటి, అది ఎలా జరుగుతుంది మన మీద అనే విషయం కూడా తెలియాలి. ఈ జరిగేటటువంటి కుట్రలో ఎప్పుడూ నేను పాత్రురాల్ని కానీ పాత్రధారుణ్ణి కానీ కాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు నేను తీసుకోవాలి, నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, నేను ఏ విధంగా అడుగులు ముందరికి వేయాలి జీవితంలో అని చెప్పే పాఠం చెప్పే ఏదైనా ఒక గురువు కిందే లెక్క తీసుకుంటాను. ప్రత్యక్షంగా మన సమాజంలో జరిగిన కొన్ని ఘటనల్ని తీసుకొని ఇవాళ ఆడపిల్లల మీద ఈ విధమైనటువంటి ట్రాప్ జరిగి వాళ్ళని ఈ దేశం నుంచి విదేశాలకి కూడా తరలించి వాళ్ళకు అవసరమైనటువంటి టెర్రరిజం అనేటటువంటి దాంట్లో పాత్రులుగా వాళ్ళని తయారు చేయడానికి ఎలా వాడుతున్నారు, మనకి తెలియకుండానే మనం పావులం ఎలా అవుతున్నాం. మన ముందు నవ్వుతూ మాట్లాడేదంతా నిజం కాదు, మన ముందు నవ్వేటటువంటి దాని వెనకాల చాలా అగాధమైనటువంటి కుట్రలు కూడా దాక్కొని ఉంటాయి. ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలియపరిచేటటువంటి ఈ స్టోరీ ఖచ్చితంగా అందరూ చూడాలి అనే ఉద్దేశంతో మా సంస్థ తరఫున మేమందరం నిర్ణయం తీసుకోవడం, మా అధ్యక్షుల వారు శ్రీ రమేష్ గుప్తా గారు దానికి పూర్తిగా సహకరించడం. కాబట్టి ఇవాళ ఒక 200 మంది విద్యార్థినులని అనేక ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి, నాన్న నవ్వుతూ ఉండే ప్రపంచంలో వెనకాల చాలా కుట్రలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి, మీ అందరూ బాగుండడమే మాకు కావాలి. ఈ సినిమా చూడటం వల్ల ప్రత్యేకం మా సంస్థకో రమేష్ గుప్తా గారికో నాకో ఒరిగేదేం లేదు. కానీ ఈ ధర్మము మీద ఎలా దాడి జరుగుతోంది, ఈ ధర్మంలో ఉన్న మన వాళ్ళందరినీ ఎలా రక్షించుకోవాలి అనే విషయానికి ఇది సూచనప్రాయంగా ఉంటుంది. కాబట్టి అనేకమైన ధార్మిక కార్యక్రమాలు మనం చేసుకుంటూనే మన మీద ఇతరులు చేసే దాడుల్ని కూడా తెలియపరచాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఇక్కడ రావడం. ది కేరళ స్టోరీస్ నిజంగా ఈ దర్శకులకైతేనేంటి, ప్రొడ్యూసర్స్కి అయితేనేంటి, వాళ్లకున్న గట్స్కి ఏంటి, నేను అనేక ధన్యవాదాలు వాళ్ళందరికీ, యూనిట్ మొత్తం పనిచేసిన నటీనటులతో సహా ధన్యవాదాలని తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు మన ధర్మం మీద కానీ కుట్రలతో ఏ విధంగా చేస్తున్నారో ఇంకా అనేకం ముందు తీయాలని, మన చరిత్రలో ఉన్న మన గొప్పవాళ్ళని మహాత్ముల్ని ఎప్పటికప్పుడు చూపించాలని మనసా కోరుకుంటూ అందరూ. అంటే ఈ మూవీకి సంబంధించి నిజంగా జరిగింది అంటారా? జరిగింది కాబట్టే కదమ్మా చూపిస్తుంది. 3 కేసులు బయటకు వచ్చినాయి, రానటువంటి కేసులు ఇంకెన్నో. అంటే అందులో 32,000 కేసులు ఉన్నాయి అన్నట్లుగా చూపించారని కూడా అంటున్నారు. ఖచ్చితంగా అది ప్రపంచవ్యాప్తంగా 32,000 పైన 50,000 పైన ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోనే 32,000 అనుకోవాల్సిన పని లేదు. అసలు ఎన్ని ఉన్నాయో కూడా మనం చెప్పలేం. ఒక హైదరాబాద్లోనే 32,000 ఉన్నా కూడా మనం ఏం ఆశ్చర్యపోక్కర్లేదు. అంటే మతం పేరు మీద ఇలా మూవీస్ అనేది ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే పార్టీ ఏదైతే రాజకీయ కుట్ర ఉందో దీని వెనకాల ఉందని చెప్పి అంటున్నారు. అదంతవరకు నిజమంటారు? అసలు ఫస్ట్ ఇందాకటి పాయింట్కి ఒకటి చెప్తానమ్మా. 32,000 కేసులా 1,00,000 కేసులా ఒక కేసా ఇంపార్టెంట్ కాదు. కుట్ర ఉందా లేదా, ఆ కుట్ర ఎస్టాబ్లిష్ అయిందా లేదా, లవ్ జిహాదుల పేరు మీద కేసులు వస్తున్నాయా రావట్లేదా, వస్తున్నప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి. అంటే ఈ మూవీ వేస్తే మేము కేరళలో బ్యాన్ చేస్తాము, మేము బెంగాల్లో బ్యాన్ చేస్తామనే స్థాయిలోనే ఉన్నామా, ఈ జరిగిన అనుభవాలను చూపించి పిల్లలకి నాన్న ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మేము కూడా యాక్షన్స్ తీసుకుంటున్నామని చెప్పేట్టు బాధ్యతాయుతంగా ఉండాలా. ఇది ఒకటి ప్రభుత్వాలన్నీ నేర్చుకోవాలి. 2
అసలు బీజేపీకి సినిమాకి ఏమిటండి సంబంధం? ఒక సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే ఇలాంటి స్టోరీస్ అని బయటకు వస్తున్నాయి, టాక్ అనేది వస్తుంది కదండి. ఒకవేళ గనక ఆ టాక్ వస్తే నేను బీజేపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటా. కుట్రని చూపించడానికి ధైర్యం చేసి ఒకటి తీయడానికి బీజేపీయే కారణం అని ఎవరైనా అంటే హ్యాట్స్ ఆఫ్ టు బీజేపీ అంట. ఒకవేళ అది ఇప్పుడు నేను ఇక్కడున్న ప్రభుత్వం టీఆర్ఎస్కి సెంటర్లో ఉన్న బీజేపీకి సంబంధం ఏముందమ్మా ఇక్కడ తెలుగులో రిలీజ్ అయితే? అలా ధైర్యంగా చూపించగలిగే ఏ ప్రభుత్వాన్నైనా మేము ఎప్పుడూ చాలా గొప్పగానే చెప్తాము. ఒకవేళ బీజేపీ వల్లే ఇది జరుగుతోంది అని చెప్తే నేను బీజేపీకి నిజంగా ధన్యవాదాలు కూడా చెప్తాను. అంటే ఇంతకు ముందు వరకు ఇలాంటి స్టోరీస్ రాలేదు. మరి ఈ మూవీ ఇలా వచ్చినప్పుడు ప్రత్యేకంగా సెక్యూరిటీలను పెట్టి ఇలా చేసి కొన్ని థియేటర్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చి ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? అన్ని మూవీస్ లాగా ఎందుకు చేయలేకపోతున్నారు? అది నేను అనుకోవటం ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని మేము కాపాడలేమనే చేతగానితనం అయి ఉంటుంది. ప్రభుత్వాలు కూడా చాలా ఓపెన్గా ఉండాలి. వాళ్ళు దారుణం జరిగినప్పుడు దాన్ని చూపిస్తే కూడా అంతే లిబరల్గా చూడగలిగే స్థితి మన వాళ్ళకి కల్పించాలి. దాంట్లో ప్రభుత్వం ఇప్పుడు ఏవైనా లోపాలున్నా దిద్దుకొని అలాంటి పొరపాట్లు లేకుండా ఇంకా ఇలాంటి కుట్రలు ఏవైనా ఉంటే ఎందుకు? ప్రజల్లో ప్రతి వాళ్ళు ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళే. అందరి జాగ్రత్త చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలాంటి సినిమాల పట్ల చాలా ఏదో వీరావేశంతో మేము ఇది చేస్తాం అది చేస్తాం ఆంక్షలు విధిస్తాం అనకుండా దీన్ని కూడా ఒక సినిమా కిందే తీసుకొని దీన్ని కూడా ఒక ఎడ్యుకేషన్ కిందే తీసుకొని ఇంకా ఇది వ్యాప్తి చెంది అన్ని స్కూల్స్లో ప్రభుత్వాలే చూపించాలి. అంటే లవ్ జిహాద్ అనేది కేవలం హిందూ ఆడపిల్లల మీద జరుగుతుందని చెప్తూ ఉన్నారు కదండి. మరి నిజంగా అలాంటి బలహీనమైన సమాజంలో హిందూ సమాజంలో ఉందంటారా? మరి లవ్ జిహాద్ ఒక హిందూ సమాజంలోనే జరుగుతోందనే తప్పు హిందూ సమాజం మీద కూడా జరుగుతోంది. మనం బ్రిటిష్కి వెళ్తే దాదాపు సాధ్యమైనంత మటుకు క్రిస్టియన్స్ మీద అక్కడి నుంచి కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళడం ఆ కేసెస్ వాళ్ళు ఈ సినిమాలోనే చెప్తారు. బ్రిటన్ నుంచి మాకు ఇంతమంది ఆడపిల్లలు వస్తున్నారు, ఇండియా నుంచి తక్కువ వస్తున్నారు అని. కాబట్టి లవ్ జిహాద్ అనేది దారుణం. అసలు మనం ఇంకా కుర్దిష్ వాళ్ళు మిగతా వాళ్ళని తీసుకుంటుంటే ఫంక్షన్స్ జరుగుతుంటే చంపేసి మరీ తీసుకొని వెళ్ళి ఐసిస్లో జాయిన్ చేసినటువంటి ఘట్టాలు అనేకానేకం ఉన్నాయి. సో అసలు ఆ ఆలోచన విధానమే అది హిందూ మతం మీద ఏ మతం వాళ్ళైనా చేయనివ్వండి, లేదు ఏ మతం మీద ఎవరైనా చేయనివ్వండి, ఇది కుట్ర ఈ విధంగా సమాజంలో జరుగుతోంది, జనాలు ఉన్నారు. కాబట్టి మనం కాషియస్గా కళ్ళు తెరుచుకొని ఉండాలి. హిందూ సమాజం మీద మరీ మన ఆడపిల్లలందరూ మన మగపిల్లలందరూ కూడా మేము చాలా సెక్యులర్ అనుకొని ఇలాంటి ట్రాపుల్లోకి ఎక్కువ వెళ్తున్నారు. చాలా సెక్యులర్ అక్కర్లేదు, మా దేవుణ్ణి మేము నమ్ముతామని నిర్మోహమాటంగా చెప్పచ్చు. మన క్షేత్రాలకి మనం వెళ్ళటం, మన దగ్గర ఉన్నంత సాహిత్యం, మన దగ్గర ఈ ధర్మానికి సంబంధించినటువంటి కట్టుబాటు ప్రపంచంలో ఎక్కడా లేదు. నేర్పించేటటువంటి తల్లిదండ్రుల్లో గురువుల్లో కూడా లోపం వస్తోంది. కారణం మన టెక్స్ట్ బుక్స్లో నుంచి చిన్నప్పటి నుంచే చెప్పాల్సిన నైతిక విలువలన్నీ ఇది హిందూ ధర్మానికి సంబంధించింది, గీత ఇది పెట్టకూడదు, భాగవతం ఇది పెట్టకూడదు అని చెప్తూ ఇటు పక్క తీసేస్తూనే ఇతర ధర్మాలకి వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ చెప్పుకుండేటటువంటి కుట్ర కూడా ఒకటి జరుగుతోంది. మన ధర్మాన్ని మన ప్రజలకు కూడా స్కూల్స్లో చెప్పుకోగలిగేటువంటి స్థితి నుంచి కనుక చేస్తే ఈ విధమైన దాడి హిందూ ధర్మానికి సంబంధించి పిల్లల మీద కూడా జరగదమ్మ. ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంట? న్యాచురల్లీ ఆడపిల్లలైతే ఓ 10 మంది పిల్లల్ని కంటే వాళ్ళ ధర్మంలో 10 మంది పిల్లలు పుట్టినట్టు. మగపిల్లవాడు వచ్చాడు అనుకోమ్మ, ఈ విత్తనం ఇటు నుంచి అటు వెళ్ళింది, 10 మంది మారిపోతారు అటు అన్న ఉద్దేశము. ఒక్క కుట్ర కాదు, రకరకాలైనటువంటి కుట్రలు. నెక్స్ట్ మూడ్ స్వింగ్స్ అనేటటువంటివి ఆడపిల్లల్లో ఉండి కొంచెం వాళ్ళ లోపల దయా కరుణ ఎక్కువ ఉంటుంది. వాళ్ళని ఎవడైనా కాస్త దయతో ప్రేమతో ఇంకా ఎక్కువగా పలకరిస్తే తొందరగా కరిగిపోయి వాళ్ళరే వీడు ఇబ్బంది పడకూడదు అని సహకరించే మనస్తత్వం ఆడపిల్లలకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని ధర్మాల నుంచి ఆడవాళ్ల మీదే దాడి ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆడపిల్లలు అంత స్ట్రాంగ్గా చేయలేకపోవడంలో హిందూ ధర్మంలో ఏమైనా లోపాలు ఉన్నాయంటారా? హిందూ ధర్మంలో ఆడపిల్లల్ని ఎక్కువ కరుణామయంగా ఉండేట్టుగా, క్షమయా ధరిత్రి క్షమగా ఉండేట్టుగా మనం ఎక్కువ పోర్ట్రేట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇవన్నీ మొదలయ్యేటప్పటికి విధర్మీయుల నుంచి ఇన్ని దాడులు లేవు. కాబట్టి మనం కుట్ర లేకుండా కపటం లేకుండా యథాతథంగా పిల్లల్ని పెంచుకుంటూ నాన్న ఇలా ఉండాలి అని లిబరల్ థాట్స్ తోటే పెంచుతూ ధర్మం అనేది ఇంత గొప్పదని చెప్తాం. కానీ ఇతర ధర్మాల్లో మన ధర్మం వ్యాప్తి అవ్వడమే, మన మతం వ్యాప్తి అవ్వడం తప్ప ఇంకొకటి లేదు, ఇది అన్నిటికంటే గొప్పది అని చెప్పి దానికోసం నువ్వు ఎన్ని కుట్రలు చేసినా పర్వాలేదు, మన మతం మాత్రం అభివృద్ధి చెందాలి, వ్యాప్తి చెందాలి అనే ఉద్దేశ్యంతో చేస్తారు. కాబట్టి హిందూ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉండే ఈ భావాలకి తోడు ఇలాంటి సినిమాలు ఇవన్నీ చూపించి వాళ్ళల్లో ఆ కాన్షియస్నెస్ పెంచడం కోసమే ఇలాంటి మూవీస్ ఉపయోగపడతాయి. అందుకోసమే మా తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇంతమందిని మేము ఏర్పాటు చేస్తాం.
ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చూస్తారు. మనము చూస్తాం, పక్క వాళ్ళు చూస్తారు. ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మనం మనంగా ఎలా జీవించాలి, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనకి తెలియకుండానే మన చుట్టుపక్కల ఎన్ని కుట్రలు జరుగుతాయి ఇది తెలియాలి కదా. నో దిస్, అవునా? ప్రతి వాళ్ళకి తెలియాలి. అందుకని ఇవాళ మనం సరదాగా రోజు ఉండే రొటీన్ వర్క్తో పాటు ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు మన చుట్టుపక్కల జనం మన బ్రెయిన్ మీద ఎలా వర్క్ చేస్తూ ఉంటారు, ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటికి ఎట్లా రావాలి, అసలు పడకుండా ఎలా ఉండాలి ఇది తెలియాలి. సో ఈ మూవీలో కొంత అలాంటి విషయం తెలియపరుస్తారు కాబట్టి మనం అందరం ఇక్కడికి వచ్చి మూవీ చూడవచ్చు. ఓకే, బాగుందా? అర్థమైందా?